అయ్యప్ప దీక్ష హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుణ్ణి అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు. 41 రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీళ్ళతో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులు మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలు పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలలు ఎందుకు వేసుకుంటారు? మణికంఠుడి మాలను ధరిస్తే కలిగే ప్రయోజనం ఏంటిది? మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారు అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మణిమాలతో దీక్ష ప్రారంభం. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను మండల కాలం అంటే 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పాగడలు, తామర పూసల మాలలు ధరిస్తారు. ఇవి శరీర మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. శబరిమలలోని 18 మెట్లు ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడం ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవడుతుంది. నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు? అయ్యప్ప స్వామి దీక్షలు ఉండేవారంతా నల్లని దుస్తులు ధరిస్తారు. ఎందుకంటే శనిదేవుణ్ణి నల్లని రంగు అంటే మక్కువ. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజలో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. అంతేకాదు చలికాలంలో అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరంలో వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందడం ప్రారంభిస్తారు. స్వామి అనే నిబంధన. అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శరీర సౌకర్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా ఒకే ఒక్క దీక్ష చేపట్టగానే పూర్తిగా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తి అంతరార్థనలో భగవంతుని స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అనే పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు. ఎప్పుడు మాల వేయకూడదు? హిందూ ఆచార ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు. అయితే తల్లిదండ్రులు ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత 6 నెలల వరకు అయ్యప్ప దీక్షను దూరంగా ఉండాలి. అయ్యప్ప దీక్షతో ఆరోగ్య ప్రయోజనాలు. అయ్యప్ప దీక్షలో ఉండే వారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామున నిద్ర లేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సాంఘిక జీవనం బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనం ఉంటుంది.